ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సిరి. ముందుగా హెడ్లైన్స్. నూతన ప్రస్తుత వైద్య విధానంను ఆకలింపు చేసుకోవాలి. గైనకాలజీ సదస్సులో వైద్యులకు వక్తల సూచన. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం. STU రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్ విమర్శ. కాకినాడ సెజ్లో నిరుపయోగంగా 1000 ఎకరాలు. ఉపాధి లేక పెరుగుతున్న నిరుద్యోగులు. CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధు ధ్వజం. కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీవ్ర లోటు. నివాళులు అర్పించిన అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక సభ్యులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, వైద్య రంగంలో వస్తున్న ఆవిష్కరణలను వైద్యులు ఆకలింపు చేసుకునేందుకు ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుందని ఏపీ COC కాకినాడ సభ్యులు డాక్టర్ వై అనురాగమయ్య పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఒబిస్టిక్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక రంగరాయ మెడికల్ కళాశాలలో ఆడిటోరియంలో 2 రోజుల పాటు నిర్వహించిన సైంటిఫిక్ ప్రోగ్రాం ఆదివారంతో ముగిసింది. ఈ సదస్సుకు సుమారు 1300 మంది వైద్యులు ఆంధ్ర, తెలంగాణలతో పాటుగా 15 మంది జాతీయ స్థాయిలో హాజరయ్యారు. ఈ సదస్సులో నూతన ప్రసూతి వైద్య విధానంపై చర్చించారు. అలాగే వైద్య రంగంలో వస్తున్న ఆవిష్కరణలను చర్చించారు. నూతన ఆలోచనలతో శస్త్రచికిత్స చేసే విధానాలను వివరించారు. కట్టుకోత లేకుండా శస్త్రచికిత్స చేసే విధానాలను వివరించారు. కోలా శశికళ, పద్మశ్రీ మంజుల అనగాని, కలకత్తాకు చెందిన భాస్కర్ షా, శాంతికుమారిలు నూతన వైద్య విధానంపై బోధించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ ఎస్ లావణ్యకుమారి, ఏపీ COC కాకినాడ సభ్యులు వైద్యులు వై అనురాగమయి, వి గీతశ్రీ, లక్ష్మీ కిరణ్, రవికుమార్, శ్రీధర్, సత్యవతి, కొండమూరి సత్యనారాయణ, సరస్వతి తదితరులు హాజరయ్యారు. ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ డిస్కషన్ జరిగాయి ఈరోజు. అలాగే ఎండోమెట్రియోసిస్, ఇన్ఫర్టిలిటీ వీటి మీద కూడా జరిగాయి. ఈరోజు సదస్సు కూడా సక్సెస్ఫుల్గా జరిగిందండి. స్పీకర్స్ అందరూ నేషనల్ ఫ్యాకల్టీ వచ్చారు. మహారాష్ట్ర నుంచి, బెంగాల్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, తర్వాత బెంగళూరు, కర్ణాటక నుంచి, చెన్నై నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరికీ మన రాయల్ పార్క్లో అరేంజ్ చేస్తాం. మీరు సాటిస్ఫై మేడం? మొత్తం 2 రోజులు వర్క్షాప్ సాటిస్ఫాక్టరీగా జరిగిందండి. కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్గా జరిగింది. సుమారు 1400 మంది డెలిగేట్స్ వచ్చారు. ఇదే ఫస్ట్ టైం అంటండి. ఎంతమంది డెలిగేట్స్ రిజిస్టర్ అవ్వడం అనేది ఫస్ట్ టైం అండి. స్టేట్లో ఎవరి ఇయర్ జరుగుతుంది. ప్రతిసారి వేరే చోట జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. మన కాకినాడ నుంచి 20 ఏళ్ళ తర్వాత చేస్తాం. ఇది ఆల్మోస్ట్ 25 ఏళ్ళు అయిందండి కాన్ఫరెన్స్ చేసి. ఇది సెకండ్ టైం చేయడం. సక్సెస్ఫుల్గా జరిగింది. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని STU రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్ విమర్శించారు. సెల్ ఫోన్ రహిత క్లాసులను తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కాకినాడ రామారావుపేటలో గల STU భవన్లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షులు మోర్తా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో
సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలు రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కత్తి నర్సిరెడ్డి, రాష్ట్ర కోశాధికారి కోటేశ్వరరావులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన ఎస్టీయూ నాయకులు ఆయా జిల్లాల్లో ఉపాధ్యాయులకు నెలకొన్న సమస్యలను రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నాటికి సెల్ ఫోన్ రహిత క్లాసులను తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని కోరారు. బోధన జరిగే సమయంలో సెల్ ఫోన్ ఉపయోగించే కార్యక్రమాలను నిలుపుదల చేయాలని కోరుతూ తదితర అంశాలపై చర్చించి ఈ రాష్ట్ర సమావేశంలో తీర్మానాలను చేయనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కుష్మంచి కాశీ విశ్వనాథ్, సుబ్రహ్మణ్యం, శివప్రసాద్, రాజు, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. జూలై నెల 15వ తేదీ దగ్గరికి వచ్చేస్తాను. జూలై 15 నాటికి మీ యాప్లో ఈ గొడవంతా పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుడిని బోధించడానికి మాత్రమే పరిమితం చేయాలి. అలాగే సెల్ ఫోన్ రహిత క్లాస్ రూమ్ కావాలని కోరుతాం. కారణం ఏంటంటే రాగానే సెల్ ఫోన్తో మా ఫేస్ చూపించి ఫేషియల్ అటెండెన్స్ చేస్తాం. అట్లాగే విద్యార్థుల అటెండెన్స్ ఇస్తాం. అలాగే మిడ్ డే మీల్ ఇండెంట్ ఇస్తాం. ఆ 3 పనుల తర్వాత సెల్ ఫోన్ పక్కన పడేసి పాఠం చెప్పుకుంటాం తప్ప ఏ విధమైన యాప్లు పాఠశాల పని వేళల్లో ఏ విధమైన ఇవ్వబోము. అలాగే మార్కులు ఉన్నాయనుకోండి, పిల్లల మార్కులు అసెస్మెంట్ చేసిన తర్వాత ఆ రోజే పాఠశాలలో గుర్తించి చేయాల్సిన అవసరం అంత ఎమర్జెన్సీ మీకు ఎందుకు కావాలని దాన్ని రద్దు చేయండి. అటువంటి విధానాలు ఏదైనా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత తాగిగా సాయంత్రం 4 తర్వాత మేము అప్లోడ్ చేసే విధంగా అవకాశం కల్పించాలి తప్ప బోధన జరుగుతున్న టైంలో సెల్ ఫోన్ ఉపయోగించి చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ నిలుపుదల చేయకపోతే ఈ ప్రభుత్వ విద్యాక్షేత్రాన్ని నిలుపుదల చేయలేమని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అలా విధంగా ఇంకొక లోపభూయిష్టమైన విధానం ప్రభుత్వ విద్యాక్షేత్రంలో జరుగుతున్నది ఏంటంటే, మా పాఠశాలలో ఏ విద్యార్థి అన్నా జాయిన్ కావాలి అంటే ఆగస్టు 31వ తేదీ నాటికి 5 సంవత్సరాలు నిండి ఉండాలి. 5 సంవత్సరాలు నిండి ఉండకపోతే మేము అసలు అడ్మిషన్ చేసుకోము. కానీ అడ్మిషన్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ చేసుకుంటే వాళ్ళ తల్లికి దీవెన కార్యక్రమంలో వాడికి డేట్ ఆఫ్ బర్త్ పిల్లవాడు ఎంటర్ చేస్తే 5 సంవత్సరాలు నిండలేదు కాబట్టి అది అసలు తీసుకోదు. ఆ విధంగా విద్యార్థి మా పాఠశాలకు రాడు 5 సంవత్సరాలు నిండకపోతే. ఈ లోపల ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తాయంటే ఆ విద్యార్థిని 3.5 సంవత్సరాలు నిండిన విద్యార్థిని తల్లికి దీవెన కార్యక్రమం అన్నీ ఇస్తామని చెప్పి తీసుకెళ్ళిపోయి వాళ్ళు పాఠశాలలో జాయిన్ చేసుకుంటూ ఉన్నారు. జాయిన్ చేసిన తర్వాత 3.5 సంవత్సరాల నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతికి వెళ్ళేటప్పటికి 10వ తరగతి పరీక్ష రాయాలంటే 15 సంవత్సరాల వయసు నిండి ఉండాలి పిల్లాడికి. కానీ ఆ పిల్లాడు 13.5 సంవత్సరాల వయసు ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు స్పెషల్ పర్మిషన్ కోసం డిఈఓకి అప్లై చేస్తే 1 సంవత్సరంన్నర వయసుని కంట్రోల్ చేస్తూ డిఈఓ పరీక్ష అనుమతిస్తూ ఉన్నారు. అంటే ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లాడికి 13.5 సంవత్సరాల వయసు ఉన్నా మీరు కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అదే 13.5 సంవత్సరాల పిల్లాడు మనకు జాయిన్ అయ్యేటప్పుడు 3.5 సంవత్సరాల వయసులో మన దగ్గరికి జాయినింగ్ అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా దొడ్డిదారిన మీరే అవకాశం కల్పించి ఈ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ విద్యాక్షేత్రంలోకి నుంచి దూరం అయిపోయి ప్రైవేట్ విధానంలో వెళ్ళిపోవడానికి ఒక మార్గాన్ని మనమే సూచించినట్టయింది. దీన్ని ఎప్పటికీ కూడా రద్దు చేసి మనం ప్రభుత్వ విధానంలోనూ అలాగే ప్రైవేట్ విధానంలో ఒకే విధమైన అడ్మిషన్కి రూల్స్ ఉండాలి తప్ప ప్రైవేట్ విధానానికి ఏమో దొడ్డిదారి రూల్స్, ప్రభుత్వ విధానంలో ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం వల్ల కూడా ఈరోజు తగ్గిపోతా ఉంది. ఎన్రోల్మెంట్ తగ్గిపోతా ఉంది. ఇంకొక కారణం చెప్పాలంటే ఎన్రోల్మెంట్ విషయంలో పిల్లలందరూ కూడా బడిగీడి పిల్లలందరూ కూడా ఎంతమంది ఉన్నారో మేము సర్వే చేసి ఇంతమంది అవకాశం ఉందని చెప్తుంటే మనం జాయిన్ చేసుకునే లోపలనే ఈ తల్లికి వందనం కార్యక్రమంతో ఆ డబ్బులు తీసుకుని చక్కగా వాళ్ళు ప్రైవేట్ విధానానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ప్రభుత్వ విద్యాక్షేత్రంలో వాళ్ళకి పరిమితం చేస్తే కొంతవరకు ఈ ప్రభుత్వ విద్యాక్షేత్రాన్ని కాపాడగలుగుతాం. అదేవిధంగా బుక్స్ కానివ్వండి, అలాగే విద్యాకు సంబంధించిన కిట్స్ కానివ్వండి, మంచి భోజనం, ఈరోజు సన్నబియ్యంతో భోజనం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి మెరుగైన కార్యక్రమాలు కాదనట్ల వాటిని ఆహ్వానిస్తూనే మీరు చేస్తున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలని రద్దు చేసే విధంగాను వాటిని సవరణ చేసే విధంగాను చేయకపోతే ఈ ప్రభుత్వ విద్యాక్షేత్రాన్ని కాపాడుకోలేం. అది మన హయాంలో ఈ రోజుకి 0 ఎన్రోల్మెంట్ చూస్తే సుమారు 4,000 పైచిలకు పాఠశాలలో 0 ఎన్రోల్మెంట్ జరుగుతోంది. ఇదే విధానం కనుక కంటిన్యూ అయితే భవిష్యత్తులో రాబోయే 5-6 సంవత్సరాల్లోనే ప్రాథమిక విద్యాక్షేత్రంలో ప్రభుత్వ విధానంలో జరిగే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఏ ప్రాథమిక పాఠశాల కూడా ఉండబోదు.
ఆ విధంగా చేయడానికి కారకులు మనం కాకూడదు, ఈ ప్రభుత్వం కాకూడదని ఈ నెల 16, 17 తేదీల్లో సామర్లకోటలో జరగనున్న సిపిఐ కాకినాడ జిల్లా 2వ మహాసభ విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి రావాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు పిలుపునిచ్చారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల పిఆర్ భవనంలో సిపిఐ కాకినాడ 23వ మహాసభ జరిగింది. కామ్రేడ్ పుష్ప ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ముఖ్య అతిథిగాను, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్ విశిష్ట అతిథిగాను, సిపిఐ జిల్లా అధ్యక్షులు బొడ్డకొండ గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. తొలుత కామ్రేడ్ పొన్నమండ రామచంద్రరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. తోకల అన్నవరం వార్షిక నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ ఈ మహాసభలో పలు తీర్మానాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య అధ్యక్షురాలు భవానీ, పెద్ద సంఖ్యలో ఇంటి పనివార్లు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. నా ఇంట్లో నా పని అయిపోయిందా, ₹1 ఇస్తే అక్కడికి వెళ్ళామా, ఇలా చేశామని ఆయన జీవితం అంతా కూడా తన పిల్లల్ని, ఇప్పుడు ఆయన గుజరాత్లో చదువుతున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఇంకొక ఆయన ఇక్కడ మన ఎన్ఎఫ్సిలో ఉన్నాడు, ఆ మనవరాలను డాక్టర్లు, మన జనరల్ హాస్పిటల్ డాక్టర్, మీరు ఎవరన్నా వెళ్ళి జీజీహెచ్కి వెళ్ళి ఇలా మాకు చెప్తే సార్. ఓకే. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాకినాడ నగర 23వ మహాసభ కామెడి బొప్పాల అధ్యక్షతన జరుగుతుంది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా నాతో పాటుగా కామెడి కె బోడకొండ, కామెడి తోకల ప్రసాద్ గారు, భవానీ గారు హాజరయ్యారు. ఈ 3 సంవత్సరాల రిపోర్ట్ని మన అన్నవరం గారు ప్రవేశపెడతారు. ఈ మహాసభలో కొన్ని తీర్మానాలు చేస్తున్నాం. ఒకటి, మత్స్యకారులకు ఇస్తున్న ఉపాధిని పెంచాలి. అలాగే 2, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. కాకినాడ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిధుల సంక్షేమాన్ని అభివృద్ధి చేయాలి. అలాగే మున్సిపల్ కార్మికులకు సమాన పని సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఆప్కాషన్ రద్దు చేసి పర్మనెంట్ అందరినీ కూడా చేయాలి. ఇంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈఎస్ఐ కార్డు, ఏదో హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లో ఫ్రీగా వైద్యం చేసే విధంగా ప్రతి ఇంట్లో పనిచేస్తున్న ప్రతి కార్మికులకు ఇవ్వాలన్న కొన్ని తీర్మానాలు చేశాము. ఈ తీర్మానాలను ఇప్పుడు ప్రవేశపెడతారు. రేపు 16వ తేదీ నాడు వీళ్ళందరూ కూడా సామర్లకోటకు ఇచ్చేసి ఈ మహాసభని, బహిరంగ సభని జయప్రదం చేయాలని కోరుతున్నాం. 750కి పైగా సినిమాలలో నటించి 9 నంది అవార్డులు సాధించి మహోన్నత వ్యక్తి కోట శ్రీనివాసరావు మృతి సినీ నాటక జగత్తుకు తీరని లోటు అని అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ప్రధాన కార్యదర్శి పంతన దయానందబాబు పేర్కొన్నారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో జరిగిన అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ప్రముఖ సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట శ్రీనివాసరావు మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్విఎస్ఎన్ మూర్తి, ఎస్వి బాపిరాజు, ట్రెజరర్ నూకరాజు, టీవీఎస్ఎన్ రెడ్డి, పలువురు సభ్యులు పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు సుప్రసిద్ధ క్యారెక్టర్ నటుడు, 9 నందులు అందుకున్నటువంటి నటుడు, 750 సినిమాలు యాక్ట్ చేసినటువంటి మహానటుడు కోట శ్రీనివాసరావు గారు అందరికీ కూడా, తెలుగువాడికి అందరికీ కూడా సుపరిచితులు. వారు ఈ రోజున తెల్లవారుజామున 4 గంటలకి పోయారు. తెలుగు విజ్ఞాన సమితి బెంగళూరు 2003 సంవత్సరంలో మేము దోషేత వహిని నాటిక ఆడినప్పుడు ఆయన బహుమతి ప్రధానోత్సవానికి చీఫ్ గెస్ట్, ఆయన చేతుల మీదుగా మేము ప్రొడక్షన్ షీల్డ్ తీసుకున్నాం. సినీ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణం సినీ రంగానికి, తెలుగు రాష్ట్ర ప్రజలకు తీరని లోటు అని పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ఉపాసకులు, దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన కోట శ్రీనివాసరావు తనకు అనుబంధాన్ని తెలియజేశారు. తెలుగు అనేటువంటి ఆ మాటలను ఉచ్చరించే వాళ్ళన్నా ఆయనకి చాలా ప్రీతికరం. తెలుగు వాళ్ళని ప్రోత్సహించడం, ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగువాడికి సహకరించడం కోట శ్రీనివాసరావు గారి గొప్పతనం.
ఆయన అదేవిధంగా తెలంగాణ మాండలికాన్ని ప్రచారం చేయడంలో సినిమా ద్వారా ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉంది. తెలంగాణ మాండలికాన్ని తెలంగాణ మాండలికాన్ని ప్రచారం చేయడంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. అటువంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు వయసురీత్యా అనారోగ్యంతో కాలధర్మం చెందడం చాలా బాధాకరంగా ఉంది. కోట శ్రీనివాసరావు గారితో, వారి తమ్ముడు గారు కోట శంకర్రావు గారితో, వారి కుటుంబంతో నాకు సుమారు ఒక 15-18 సంవత్సరాలుగా అత్యంత ఆధ్యాత్మిక బంధం ఉంది. అయితే శ్రీనివాసరావు గారు 1991లో పిఠాపురంలో ఒక సినిమా షూటింగ్ నిమిత్తం పిఠాపురం మొట్టమొదటిసారిగా వచ్చారు. 1991 పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అక్కడ షూటింగ్కి కోట శ్రీనివాసరావు గారు, కైకాల సత్యనారాయణ గారు, ఇతరత్ర కొంతమంది వచ్చి ప్రముఖ సీనియర్ నటులు హరినాథ్ గారి ఇంట్లో వారికి విడిది ఏర్పాటు చేయడం జరిగింది పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగుండాను. తర్వాత ఒక 2-3 పర్యాయాలు ఆయన కాకినాడ జిల్లాకు వచ్చారు. పిఠాపురం కూడా మా నివాసానికి రావడం జరిగింది వారి కుటుంబం. అయితే ఈ వార్త తెలియగానే చాలా కలత చెంది కోట శ్రీనివాసరావు గారు లాంటి ఒక మంచి వ్యక్తి, ఎందుకంటే ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగిగా తన జీవితాన్ని మొదలుపెట్టి రంగస్థల నటుడిగా నాటకాలు వేస్తూ జీవిస్తూ సినీ రంగానికి వచ్చి ఆయన ఎన్నో ఒక అద్భుతమైనటువంటి చిత్రాలలో నటించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయనకి సనాతన ధర్మం అన్న, హిందూ సంప్రదాయం అన్న, భారతీయ సంస్కృతి అన్న ఆయన ప్రాణం పెట్టేటువంటి వ్యక్తి. ఆయన గొప్పతనం ఏమిటి అంటే ఆయన ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే ఒక నిలువెత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క రూపంతో ఆ ఇంట్లోకి మనం వెళ్ళడం జరుగుతుంది. మొన్ననే ఆయన పుట్టినరోజు జరిగింది. మొన్న 10వ తేదీ జూలై 10. ఆ రోజు నేను ఫోన్లో మాట్లాడితే తప్పకుండా ఆరోగ్యం కుదిరిపడ్డాక పిఠాపురం వస్తాను స్వామి అని చెప్పారు. అటువంటి వ్యక్తిలోగా మరి శివ సాన్నిధ్యాన్ని పొందడం చాలా విచారకరం. ఆయన ఆత్మ శాంతించాలని, ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, దక్షిణ రాష్ట్రాల నుండి 108 మంది కవలలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చైర్పర్సన్, అడ్మిన్ వైస్ ప్రెసిడెంట్ నాళ్లం ఆండాల్ అభినందనీయురాలు అని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్ర కవలల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బంగారాజు అధ్యక్షత వహించగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ ముఖ్య అతిథిగాను, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చైర్పర్సన్ నాళ్లం ఆండాల్ విశిష్ట అతిథిగాను, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ది వెంకట సూర్యప్రకాశ్రావు, ఇంటర్నేషనల్ సెక్రటరీ గర్లపాటి శ్రీనివాసరావు, బొడ్డ సాయి సూర్యప్రకాష్, సుజాత రమేష్ బాబు, గ్రంథి బాబ్జీ విశిష్ట అతిథులుగా పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులకు వినూత్నంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వివిధ కేటరింగులకు చెందిన 108 మంది కవలలు వారి ప్రతిభను ప్రదర్శించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సుచిత్ర, చవాలి సూర్యకుమారి, యు రాజ్యలక్ష్మి వ్యవహరించారు. పోటీలలో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకట సతీష్ కుమార్, కంచర్ల వెంకట సత్యనారాయణ, కట్నంక రత్నకుమారి, సమయామంతుల కృష్ణమోహన్, కేదారిశెట్టి సురేష్, శ్రీనివాస్ కళ్యాణ చక్రవర్తి, కేవీఆర్ మూర్తి, గ్రంథి లచ్చన్న, వకచర నాగేశ్వరరావు, బీటీ సుందరి, వాసు, సత్యరాజు పెద్ద సంఖ్యలో వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి కవలలందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి ఈ కార్యక్రమము. ముఖ్యంగా ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పోలికతోటి ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర ఉంటారని చెప్తారు. కానీ నిజంగా కవల పిల్లలు ఒకరికొకరు ఈక్వల్గా ఉండేటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారంటే మళ్ళీ కవల పిల్లలు. వాళ్ళందరినీ కూడా ఏకదాటి మీద తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి కార్యక్రమం ఈరోజు కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ నాళ్లం ఆండాల్ గారు చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, గవర్నరు అందరూ కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆండాల్ గారు. ఇక్కడ
కవలల పిల్లలు కూడా సుమారు 108 మంది కవలలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఈ కవల పిల్లలు హాజరు కావడం జరిగింది. తెలియజేసి జై హింద్, జై భారత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇక్కడ రామకృష్ణ గారు వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలా అద్భుతంగా చాలా చక్కగా మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి చోటు నుంచి అంటే కాకినాడ నుంచి అని కాదు, కాకినాడ నుంచే కాకుండా ఈస్ట్ గోదావరి, అలాగే నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, అలాగే తెలంగాణ, పాండిచేరి అన్ని ప్లేసెస్ నుంచి కూడా చాలా చక్కగా పాల్గొన్నారు. ఇంచుమించు ఇక్కడ 108 మంది మేము రిజిస్ట్రేషన్ చేయించాము. ఇంకా మిగతా వాళ్ళు కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా గ్రూప్ కాంపిటీషన్స్ పెట్టాము. అన్ని 4 గ్రూప్కి కాంపిటీషన్స్ పెట్టాము. వాళ్ళందరికీ కాకుండా పేరెంట్స్ కూడా వస్తారు కాబట్టి పేరెంట్స్ కూడా మేము కాంపిటీషన్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలపై అవగాహన, వాళ్ళు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ అని చెప్పి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇలా అందరికీ ఉత్తేజపరచాలని చెప్పి పిల్లలు ఎక్కడ నిరుత్సాహపడకూడదని చెప్పి అన్ని రకాలుగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్స్, అలాగే కాంపిటీషన్స్, ప్రైజెస్, అలాగే స్పాన్సర్స్కి మా టీం వర్క్ మెయిన్ వచ్చాక మా కంపెనీ బోర్డు ఉంది. అందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంత కార్యక్రమం సక్సెస్ అయ్యిందంటే కేవలం మా కాకినాడ కాకుండా జిల్లా టీం అందరికీ కూడా మొత్తం చక్కటి సహకారం అందించారు, సపోర్ట్ అందించారు. అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మాకు స్పాన్సర్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన స్పాన్సర్స్ అందరికీ, అలాగే పాత్ర మిత్రులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. వారికి ముందుగా ధన్యవాదాలు. ఇచ్చేదంటే ఎక్కడన్నా ఒక పౌరులు కనబడితే మనం ఎంతో గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి స్థలం పొందడం కూడా చాలా అదృష్టం. 108 మందిని ఒక దగ్గర చూసే వీళ్ళు బాధ్యతలు కలిగజేసినటువంటి వాస్తవిక ఇంటర్నేషనల్ గారికి హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాస్తవిక గారికి, భగవంతుడు ప్రెసిడెంట్ గారికి, కమిటీకి అందరికి కూడా ఆయురారోగ్య ప్రసాదించాలని. కాకినాడ వైద్య కళాశాల క్రీడా మైదానంలో 67వ రాయల్ రంగరాయన్స్ యూనివర్స్ స్పోర్ట్స్ ఫెస్టివల్ రుదిన 25 పేరిట నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్పోర్ట్స్ బోర్డ్ ప్రెసిడెంట్ ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్ మాట్లాడుతూ 66 సంవత్సరాలుగా రంగరాయ వైద్య కళాశాల వార్షిక క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. సుమారు 15 రోజుల పాటు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీల్లో వివిధ వైద్య కళాశాలలకు చెందిన వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొనడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జిఎస్ ముఖర్జీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శశి, డాక్టర్ సుధాకర్ బాబు, డాక్టర్ లలిత, ఫిజికల్ డైరెక్టర్ జి లక్ష్మణ్ రావు, రంగరాయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కమిటీ అధ్యక్షులు తోట హరికృష్ణ ప్రసాద్, ఆర్గనైజేషన్ కమిటీ సెక్రటరీ రవి, తేజు, శృతి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. And I congratulate you all for this sports day event, and I have to say thanks to Dr. Mukherjee garu who are conducting this event very successfully, and Lakshman Rao garu also I'm conveying my thanks to Lakshman Rao garu, Dr. Sudhakar garu, and my colleague Dr. Lalita. And next time you plan in a different way. రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్లో వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ముఖర్జీ గారు, మా స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా, అలాగే ముఖ్య అతిథులుగా సుధాకర్ బాబు గారు, మా శశి మేడం, లలిత గారు, లక్ష్మణరావు గారు వచ్చి ఇదంతా చాలా కన్నుల పండుగగా విద్యార్థులంతా కూడా చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు. అందరూ ఐ థింక్ దే మేక్ దిస్ ఈవెంట్ ఏ మెమరబుల్ వన్. ఈ రుదిర బాగా సక్సెస్ అవ్వాలని ఈ ఫస్ట్ డే హ్యాపీ నోట్తో స్టార్ట్ అయింది. I think the same trend will continue till the sports day. I wish all the students and faculty to actually participate, engage themselves, and make this sports day a memorable one in their life. తమ ఇళ్లకు అదాని ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్ బిగించడానికి వస్తే వద్దని చెప్పారని సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు పంచుతూ ప్రచారం ప్రారంభించారు. 37వ డివిజన్ సుందరయ్య భవన్ పరిసరాల్లో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని దువ్వ శేషబాబ్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల చట్టం చేసిందని తెలిపారు. ఆ చట్టానికి వైసీపీ, టీడీపీ 2 పార్టీలు అనుకూలంగా ఓటు వేస్తున్నాయని అన్నారు. దీని ఫలితంగా
అదానీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ప్రతి ఇంటికి ఏర్పాటు చేయాలని ఒప్పందం కుదుర్చుకుందన్నారు. గత ప్రభుత్వ సమయంలో టీడీపీ నాయకులు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టాలని పిలుపునిచ్చిన విషయం ప్రజలు మర్చిపోలేదని అన్నారు. కానీ అదే ఒప్పందం ప్రకారం స్మార్ట్ మీటర్లు బిగించడానికి కూటమి ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం దారుణమని అన్నారు. సిపిఎం నగర కన్వీనర్ పలివేల వీరబాబు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు బిగిస్తే ప్రజలు ముందుగానే సెల్ ఫోన్ వలె రీఛార్జ్ చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు కె నాగజ్యోతి, మలక వెంకటరమణ, చంద్రమళ్ళ, పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, టి రాణి తదితరులు పాల్గొన్నారు. సెల్ ఫోన్ లాగా ముందుగానే కరెంట్ రీఛార్జ్ చేయించుకోవాలి. ఇప్పుడు మొబైల్ ఎలాగైతే మనం ముందుగా రీఛార్జ్ చేయించుకుంటున్నాం, మాట్లాడుతుండగా డబ్బులు అయిపోతే మొబైల్ కట్ అయిపోయినట్టే కరెంటుకి కూడా ప్రీపెయిడ్ చేయించుకోవడం వల్ల మన వాడకాన్ని బట్టి మనం రీఛార్జ్ చేయించుకున్న డబ్బులు అయిపోతే ఒక మెసేజ్ పెట్టి వదిలేస్తారు. మధ్యరాత్రిలో కూడా కరెంటు పోయే ప్రమాదం ఉన్నది. ఇప్పుడు పాత మీటర్ పద్ధతి ప్రకారం మనకి బిల్లు ఇచ్చిన తర్వాత 2 వారాల లోపల బిల్లు చెల్లించాలి. ఒకవేళ మన దగ్గరలో డబ్బులు లేకపోతే ఇంకో 2 వారాల అవకాశం ఇచ్చి వచ్చే నెలలో ఫైన్తో కూడా మనం కడుతున్నాం. అదేవిధంగా ఏ టైంలోనైనా ఒకే రకంగా యూనిట్ ధర ఉంటుంది. ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ వల్ల టైమ్ ఆఫ్ ది డే అనే సిస్టమ్ పెట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు కరెంటు మనం ఎక్కువగా వాడతాం కాబట్టి ఆ టైంలో యూనిట్కి ఎక్కువ రేటు వసూలు చేస్తామని ఇందులో ఒప్పందంలో ఉన్నది. కాబట్టి కాకినాడ నగర ప్రజలు విజ్ఞత కలిగిన వారు ఆలోచించండి. మనం గతంలో చెత్త పన్నును ఇలాగే వ్యతిరేకించాం. ప్రజలందరూ వ్యతిరేకించడం, ప్రజా సంఘాలు, సిపిఎం, వామపక్షాల పోరాటాల వల్ల కాకినాడ నగరంలో చెత్త పన్ను రద్దయిపోయింది. అదే రకంగా ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఎవరైనా బిగించడానికి వస్తే మాకు ఈ మీటర్ వద్దు అని చెప్పాలని, అలాగే ప్రభుత్వం వారు పెంచుతున్నటువంటి కరెంటు ఛార్జీలు బిల్లులోకి రకరకాల రూపాల్లో మనకి ఛార్జీలు పెరుగుతున్నాయి. ఈ ఛార్జీలన్నింటినీ వ్యతిరేకించాలని కాకినాడ నగర ప్రజలకు సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కావాలని అడిగింది అదానీ అడిగాడు కాబట్టి అదానీ లాభం కోసం చెప్పి ఆ కొత్త మీటర్లు బిగిస్తూ ఉన్నారు. అదానీ మీటర్లు బిగించడానికి వచ్చేవాళ్ళు అదానీ మనుషులే తప్ప ఈపీడీఎస్ఐల్ వాళ్ళు కాదు. విద్యుత్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు రావట్లేదు. మీరు అదే దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాను. ఈ మీటర్ బిగించిన తర్వాత 9 సంవత్సరాల పాటు దాని ఛార్జీ మన దగ్గర వసూలు చేస్తారు. అంటే ఏళ్ళనాటి శనిలాగా మనల్ని పట్టుకొని వదలదన్నమాట. రేపు ఈ ప్రభుత్వం ఓడిపోయినా ఇంకొక ప్రభుత్వం వచ్చినా ఇది 9 ఏళ్ళు మనం కట్టాల్సిందే. ఇదంతా తెలుగుదేశానికి కూడా చాలా బాగా తెలుసు. అందుకనే నారా లోకేష్ ఏంటన్నారంటే ఈ మీటర్ బిగించడం కోసం అని చెప్పి ఎవరైనా వస్తే వాళ్ళ చేతుల నుంచి మీటర్ లాక్కొని నేలకేసి బదలగొట్టండి అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆ విషయం సబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఆ రోజు అలా చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నారంటే మీటర్లు బిగించుకోండి అని చెప్తున్నారు. అంటే అధికారులు ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా. నారా లోకేష్కి, నారా చంద్రబాబు నాయుడుకి చెప్పదలుచుకుంటారంటే ఈ బిగింపు అనేటువంటిది మీరు మానుకోకపోతే మీకు ముసలం తప్పదు. రేపు రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద సదస్సు జరుగుతుంది విజయవాడ 13వ తారీఖు. అక్కడి నుంచి దీని మీద కార్యాచరణ పిలిపిస్తారు. మీరు సర్వనాశనంగా. పవిత్రమైన తిరుమల కొండను గత ప్రభుత్వంలో వైకాపా నాయకులు తిరుమల ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించి నేడు నీతులు మాట్లాడడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని బ్రాహ్మణ సాధికారి సమితి తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్, రాష్ట్ర బ్రాహ్మణ సంఘం జిల్లా కన్వీనర్ హోతా రవి విమర్శించారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తిరుపతి వెంకన్న బాబుకి వేరే విధే భక్తుల్లాంటి వాడు నటించే తిరుపతి కొండనంతా వీళ్ళు ఏదో చాలా బాగా ప్రక్షాళన చేసి బాగు చేసిన వాళ్ళలాగా కరుణాకర్ రెడ్డి గారు వెంటనే బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేశారు. నేను ఏంటండి అంటే బండి సంజయ్ గారు వచ్చి ఆయన దర్శనం చేసుకెళ్ళిపోకుండా ఇవన్నీ ఆయనకి అవసరమా? కొండ మీద 22 మందే కదా ఉన్నారు అన్యమతస్తులు, అంతకంటే ఎక్కువ లేరు కదా. ఇలాంటి బుకాయింపు మాటలు. అసలు గతంలో కరుణాకర్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటి ప్రశ్న, 100 ఉంటాయి అందులో మచ్చుక్కి కొన్ని. గతంలో మీరు తిరుపతి కొండ మీద అంతా మా వాళ్ళే ఎక్కువ ఉన్నారు, 100 కొలిది ఉన్నారు మా వాళ్ళు అన్నారు. మర్చిపోయారా? ఇదివరలో ఒకసారి తిరుపతి వెంకన్న బాబు దేవుడు కాదు ఒక రాయి అన్నారు. మర్చిపోయారా? లేని పింక్ డైమండ్ని ఉంది అని చెప్పి రమణ దీక్షితుల గారి చేత భయపెట్టించి ఆయన చేత అబద్ధం చెప్పించారు. అది నిజం కాదా? ఎంతోమంది వేద పండితుల్ని భయభ్రాంతులు గురి చేసి కొండ దిగి వెళ్ళిపోయేలాగా చేశారు. అన్య మతస్థులను ప్రోత్సహించి మీరు మత ప్రచారం చేసింది నిజం కాదా? ఇన్ని తప్పులు మీ కింద పెట్టుకొని
ఇప్పుడు అన్య మతస్థులు ఉన్నారని బండి సంజయ్ గారు మా కూటమి నాయకులు చెప్తే మీకు ఉలికేంటండి మధ్యలో? మీరెందుకు ప్రధానంగా వచ్చేసారు పరిగెట్టుకుని? మీరు మీ తర్వాత సుబ్బారెడ్డి గారు వెళ్ళినప్పుడు కొండ మీద అన్యాయం జరగలేదా? నా మట్టుకు నేను కొండ మీదకి వెళ్తే మీ ప్రభుత్వం అధికారంలో ఉండగా టిఫిన్ చేద్దామంటే క్యాష్, ఆన్లైన్ పేమెంట్ లేదు. క్యాష్ దేనికి పెడతారు మీరు? డబ్బులు దోచుకోవడానికి. 30 రూపాయలు అంతమంది ప్లేట్ ఇడ్లీ 60 రూపాయలు చేశారు మీరు. మీ యొక్క వెలగబెట్టిన కార్యక్రమాలు ఇలాంటివి చైర్మన్లుగా మీ ప్రభుత్వంలో. ఎందుకంటే వెంకన్న బాబు మీద భక్తి భావాలను తగ్గించి ఆయన మీద ఏదో రకంగా క్రిస్టియానిటీకి మరల్చాలని భక్తులు మీరు చాలా ప్రయత్నం చేశారు. నేను క్రిస్టియానిటీని నేను తప్పుపట్టట్లేదు. ఇష్టపడిన వాళ్ళు వెళ్తారు. బలవంతంగా మత మార్పులు చేసే విధానం ప్రోత్సహించారు మీరు. అలాంటి మీరు ఈరోజు సనాతన ధర్మం గురించి, తిరుపతి కొండ మీద అన్యాయం జరుగుతుందన్న దాని గురించి మీరు ప్రశ్నిస్తారా? మీరు అలా ప్రశ్నించడానికి మీరు సరిపోరండి. మీరు ఆ రకమైన హేయమైన పనులు చేశారు కాబట్టే ఆ తిరుమల తిరుపతి వెంకన్న బాబు గారు మీ 151 స్థానాల్లో మధ్యలో 5 లాగేశాడు పైకి. 11 సీట్లే ఉంచాడు మీకు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండిరా అని కొద్దిగా 11 సీట్లకు ఉంచాడు ఆయన. ఇంకా మీరు యశాలు వేశారనుకోండి, అయితే ఒకటి ఉంటుంది, అది కూడా ఉండకపోవచ్చు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు తిరుపతి కొండ మీద ప్రజలందరూ ఎంత హాయిగా సంతోషంగా దర్శనం అవుతుంది అంటున్నారు. అన్నప్రసాదం బాగుంది అంటున్నారు. డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఆన్లైన్ పేమెంట్ బాగుంది అంటున్నారు. ప్రసాదం తిరుపతి లడ్డు ఎంతో బాగుంది అంటున్నారు. అలాంటి పరిపాలన, సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీరు అసలు సరిపోరు. మీరు మాట్లాడకండి. మీరు అలా మాట్లాడుతుంటే దెయ్యం వచ్చి అందరి చెవుల్లోనూ వేదాలు చెప్తున్నట్లుగా ఉంది. ఎప్పటికైనా తెలుసుకొని, బుద్ధి తెలుసుకొని మరల్చుకోండి మీరు, మీ వైసీపీ నాయకులను. అల్లూరి సీతారామరాజు స్మారక కళా పరిషత్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఈ నెల 17, 18, 19, 20 తేదీలలో కాకినాడ సూర్యకళా మందిరంలో నిర్వహిస్తున్నట్లు సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డి, ప్రధాన కార్యదర్శి పంపన దయానంద్ బాబు తెలిపారు. కాకినాడ దండు కళాక్షేత్రంలో అల్లూరి సీతారామరాజు స్మారక కళా పరిషత్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. సంస్థ కార్యదర్శి పంపన దయానంద్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కర్రి బామిరెడ్డి, కర్రి అచ్యుతరామరెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్విఎస్ఎన్ మూర్తి, ఎస్వి బాపిరాజు, ట్రెజరర్ నూకరాజులు బోర్చర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నాటక కళా పరిషత్ను విజయవంతం చేసేందుకు, ప్రజలను ఆవిష్కరించేందుకు ప్రతిరోజు 2 లక్కీ డిప్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీవీవీఎస్ఎన్ రెడ్డి, ఉమా సత్యనారాయణ, ఎం బుచ్చయ్య, బాలు, ఎస్వి రమణ, వర్మ, మురళి, జి శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. మా కమిటీ మొత్తం తీర్మానించడం జరిగింది. అలాగే నగర ప్రజలు, అలాగే ప్రాంతీయ రూరల్ ప్రజానీకం, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేయూతనిస్తూ, సహాయ సహకారాలు అందిస్తూ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రజలకి ఒక ఆనందం కలగజేయాలనేసి మేము కోరుకుంటున్నాం. అలాగే 25వ సంవత్సరానికి గాను ఈ యొక్క ఈ ఇన్విటేషన్ కూడా ఎంతో వినూత్నంగా దీన్ని డిజైన్ చేయటం జరిగింది. పెద్దలు, రాజకీయ నాయకులు, అధికారులు అందరినీ కూడా దీంట్లో మనం కలుపుకుంటూ ఈ సంవత్సరం 25వ సంవత్సరం కార్యక్రమానికి కాబట్టి వినూత్నంగా కూడా డిజైన్ చేయటం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా సహాయ సహకారం కూడా అందిస్తున్నారు. ఈ 17 to 20 ఈ 4 రోజులు కూడా మీడియా మిత్రులు కూడా మేము చేయబోయే కార్యక్రమాన్ని మీడియా ద్వారా కవర్ చేసి మన జిల్లాలోనే మంచి పేరు ప్రతిష్టలు మా సంస్థకి రావాలని, మీ ద్వారా రావాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్లు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జూలై 15 నుంచి 20 వరకు జరిగి 4 రోజులు కార్యక్రమాలకి ప్రజలందరూ కూడా వచ్చి నాటక కళా పరిషత్ని ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఎంచేదంటే అన్నిటికీ మూలం నాటకాలే. కళకి మూలం నాటకాలు. ఈ నాటకాల నుంచే మిగిలిన వాళ్ళు వాళ్ళ సినిమా యాక్టర్లైనా ఎవరైనా కూడా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అంచేది ఈ రంగాన్ని వేళ కొంచెం రీసెర్చ్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా వచ్చి ఎంచేదంటే
న్యాచురాలిటీ అనేది కనిపించాలంటే ఇక్కడే నాటకాల వల్లనే కనిపిస్తుంటుంది. ఇక ఏమి కూడా వేరే ఫోటోగ్రఫీ మ్యాజిక్లు కానీ ఏమి ఉండవు, ఒరిజినాలిటీ ఉంటుంది. అంటే అందరూ వచ్చి ఈ 4 రోజులు కళని చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. ప్రతి నాటిక అనంతరం కూడా మహిళలకి నేటి మహిళ అన్న శీర్షికన వారికి ప్రతి నాటిక అనంతరం కూడా లెక్కిడిప్పు మహిళలకి, అంటే మహిళలను ఆకర్షించాలని ఈ యొక్క రంగస్థానానికి. అంచేత ప్రతి నాటిక అనంతరం లెక్కిడిప్పుతో బహుమతిని అందజేయటం, అలాగే నేటి పురుషుడు పేరిట ప్రతిరోజుని ఒక బహుమతి ఆఖరిని ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క కూపన్ లెక్కిడిప్పు ఉచిత కూపన్ తీసుకుని అత్యధికంగా ప్రేక్షకులు కూడా మాకు హాజరై ఈ యొక్క రజతోత్సవ వేడుకలు జయప్రదం చేస్తారని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వార్తల్లో చిన్న విరామం. సమాజ సేవ చేయడం కోసమే లయన్స్ క్లబ్స్ ఏర్పడ్డాయని DVS రాజు, డాక్టర్ బాదం బాలకృష్ణ, EVV ఈశ్వర్ కుమార్, మంజులూరి విశ్వేశ్వరరావులు పేర్కొన్నారు. కాకినాడ లయన్స్ క్లబ్లో లయన్స్ ఇంటర్నేషనల్, లయన్స్ క్లబ్ కాకినాడ పుష్కర, లయన్స్ క్లబ్ VK రాయపురం, లయన్స్ క్లబ్ కాకినాడ రూరల్ నూతన కార్యవర్గం అధ్యక్షులు సత్యనారాయణ, సెక్రటరీ వెంకటేశ్వరరావుతో పాటు మెంబర్స్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన కార్యవర్గం సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలని కోరారు. ఉన్నదాంట్లో కొంత ఇతరులకు సాయం చేస్తూ సామాజిక సేవా దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో క్లబ్ సభ్యులు చిట్నిడి శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆ దారి వెంబడి వచ్చే అవకాశం నాకు లేదు కాబట్టి అంటే మళ్ళీ మనకి జన్మ ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ జన్మించిన మళ్ళీ అదృష్టవంతుల జాబితాలో పుడతామో లేదో తెలియదు. ఒకవేళ పుట్టిన ఇలా సమాజ సేవ చేయాలనే ఈ జ్ఞానం లైంగికలో చేరాలన్న ఆశ, ఆ కోరిక వస్తాయో లేదో తెలియదు. ఒకవేళ వచ్చినా నన్ను లైన్స్లో వాళ్ళు జాయిన్ చేసుకుంటారో లేదో తెలియదు. జాయిన్ చేసుకున్న మళ్ళీ నేను ఇలా గవర్నర్ కింద మళ్ళీ మీ ఈశ్వర్ కుమార్ గారు, అలాగే మీ శ్రీనివాస్ గారు వీళ్ళంతా మళ్ళీ నన్ను పిలుస్తారో లేదో తెలియదు. సో ఇన్ని అవకాశాలు లేవు కాబట్టి ఉన్న ఆ కొద్దిపాటి జీవితంలో అదే పెద్దలు చెప్తారు, కన్ను తెరిస్తే జనం, కన్ను మూస్తే మనం, రెప్పపాటే కదా ఈ పయనం. రెప్పపాటి పయనంలో మనం రెప్పరెప్పలాడిపోతున్నాం ఇది అదే చెప్పి అదే రామకృష్ణ గారు అది అమ్మ సేవ చెప్పింది. అది ఎంత పెద్దవాడు అంటే ముఖేష్ అంబానీ చచ్చిపోయినా, ముష్టి వాడు చచ్చిపోయినా కాల్స్తే మిగిలిన చేటడుతుంది. సో శ్మశానంలో ఆ పూడిది కింద పోకుండా భావితరాలకి విభూతిగా మారాలి అంటే కొన్ని అడుగుచాలను మనం మిగిల్చాలి. 24-25 సంవత్సరానికి లయన్స్ క్లబ్ కాకినాడ పుష్కర ప్రెసిడెంట్గా రవితేజ, సెక్రటరీగా లయన్ సతీష్, ట్రెజరర్గా అంకుర్ సురానా, అలాగే VK రాయపురం ప్రెసిడెంట్గా దొరబాబు గారు, తలాటి దొరబాబు గారు, వారి టీం అద్భుతమైన కార్యక్రమాలు చేసి కాకినాడ పరిసర ప్రాంతాల్లో VK రాయపురంలో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేసి చాలా మెప్పు పొందారు. వారందరికీ మన సభాముఖం ఒకసారి మన తప్పటి ద్వారా అభినందన తెలియజేద్దాం. ప్రపంచంలో 10 రూపాయలు డొనేషన్ కానీ 10 లక్షలు ఇవ్వడం కానీ చాలా ఈజీ అట మీ తాహతం బట్టి. కానీ ఒక పావు గంట, అరగంట, 1 నిమిషం స్పేర్ చేసి బయటకు వచ్చి వేరొకరికి సహాయం చేద్దాం అనే ఉద్దేశం ఉన్నది మాత్రం లైన్ సభ్యులు ఒకటే. ఆ లైన్ సభ్యులు ఒకళ్ళకే. తనకు మాలిన ధర్మం ఉంటారు కదా, ఇది తనకు మాలిన ధర్మం అన్న కానీ
సంఘంలో ప్రతి ఒక్కరూ బాగుండాలనే ఆలోచనతో విలువైన సమయాన్ని, అంతే కదా, 10 లక్షలు పోతే సంపాదించుకోవచ్చు కానీ 10 నిమిషాలు పోతే దానికి తేలేదు. విలువైన సమయాన్ని కేటాయించి ఇంకొకరికి సేవ చేసే ఏకైక ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. అందులో మనందరూ సభ్యులు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని పండూరి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ముందడుగు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గుమ్మెళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెంకే శ్రీనివాస్ బాబా ఇంటింటికి వెళ్లి గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ముందుందని ఆయన తెలిపారు. మిగిలిన హామీలను 2-3 నెలల్లో అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమకు తెలిపిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని పెంకే శ్రీనివాస్ బాబా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు గుమ్మెళ్ల శ్రీనివాస్, గుమ్మెళ్ల వీరబాబు, గుమ్మెళ్ల వెంకన్న, సులేమాన్, రామకృష్ణ, సుబ్బరాజు, నందిపాటి అంతయ్య, ముసల బాబురావు, పెంకే సత్యనారాయణ, ముసల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనేక స్కీములు బాబు గారు పక్కనే మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, అలాగే అనేక ఆటోమొబైల్ కంపెనీలు కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉద్యోగ కల్పన కోసం ప్రయత్నాలు అంతా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అంతేకాకుండా రైతు భరోసా త్వరలో సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్ కలిపి రైతులందరికీ రైతు భరోసా కూడా అందుతుందని తెలియజేస్తుంది. అంతేకాకుండా తల్లికి వందనం గత ప్రభుత్వంలో కొంతమందికి కరెంటు బిల్లు అని రాకపోవటం కూడా జరిగింది. అలాంటి వారికి కూడా ఈసారి అది కూడా 2వ విడతలో రావటం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు 1-2 కాదు, చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం. అలాగే కొంతమంది ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఎక్కడైనా టౌన్కి వెళ్ళినప్పటికీ అక్కడ అన్నా క్యాంటీన్లో భోంచేస్తున్నామండి, సమయానికి మాకు ఆకలి తీరుతుంది అన్నది కూడా చెప్తుంది జరుగుతుంది. ఈ విధంగా 1 ఇయర్ కంప్లీట్ అయ్యి మేము గడపకి వెళ్తుంటే ఎక్కడైనా సరే మంచిగా చెప్తున్నారని తెలియజేస్తూ ఇంత గొప్ప పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అన్ని వ్రతాల కన్నా చతుర్మాస్య వ్రతం చాలా శ్రేష్టమైనదని, ఇది ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన వ్రతమని మైసూర్ గణపతి సచ్చిదానంద స్వామి దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి అన్నారు. పిఠాపురం పట్టణం అగ్రహారంలో గణపతి సచ్చిదానంద స్వామికి చెందిన శ్రీపాద శ్రీవల్లభ అనగా దత్తక్షేత్రంలో చతుర్మాస్య వ్రత దీక్ష కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ చతుర్మాస వ్రతం విశిష్టత గురించి శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి భక్తులకు తెలియజేశారు. మంచి పనులతో సత్కర్మలు చేస్తూ 10 మందికి సహాయపడేటువంటి పనులు చేస్తూ చక్కగా మంచి జీవితాన్ని గడిపితే అది మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ చాతుర్మాస్యాన్ని బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు కూడా జరిపించాలి. అందరూ చేయలేకపోతున్నారు కాబట్టి సన్యాసులు ఖచ్చితంగా చేసి తీరాలి. ఈ సమయంలో భగవంతుడు యోగ నిద్రలో ఉంటాడు ఈ 4 నెలలు కూడా. ఇప్పుడు మనం చేసేటువంటి అనుష్ఠానం భూమిని కాపాడుతుంది. అందువల్ల ఎవరికైతే గురూపదేశ మంత్రం ఉందో ఆ మంత్రాన్ని 108 సార్ల నుంచి 10,000, 32,000 వరకు ఈ ప్రతిరోజు చాతుర్మాస్యంలో జపం చేస్తే కనుక అది వారికి, వారి కుటుంబానికి, పరివారానికి మాత్రమే కాకుండా గ్రామానికి కూడా చాలా మంచి చేస్తుంది. అందుకోసం ఈ చాతుర్మాస్యాన్ని అప్పుడప్పుడు అక్కడక్కడ సంకల్పం చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఈసారి పిఠాపురంలో జరుగుతోంది. చాతుర్మాస్యం అంటే 4 నెలలు, కానీ 4 నెలలు ఒక చోట ఉంటే చూసుకునే వాళ్ళకి కష్టము, ఉండే వాళ్ళకి కష్టం. కనుక 2 నెలలు మాత్రమే, అంటే మొన్న గురు పూర్ణిమ నుంచి ప్రారంభించి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఈ చాతుర్మాస్యం జరుగుతుంది ఇక్కడ మన పిఠాపురంలో. మీరు కూడా అందరూ రండి, వచ్చి దర్శనం చేసుకోండి, దత్తాత్రేయ స్వామి దర్శనం పొందండి. చండీ హోమం జరుగుతుంది, దర్శనం చేసుకోండి. వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుంది, అఖండ విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతుంది.
అలాగే స్వామికి ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది, భగవద్గీత పారాయణ జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం జైమిని భారతంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. భారతంలో అన్ని విషయాలు చెప్పారు వ్యాసులు వారు. కృష్ణ భక్తిని, కృష్ణ మహిమని ఎక్కువగా చెప్పలేకపోయారు. అది కౌరవ పాండవుల కథ కాబట్టి దాన్ని మనకు చూపెట్టేందుకోసం జైమిని మహర్షి మళ్ళీ అశ్వమేధ యాగాన్నంతా కూడా ఆ అశ్వమేధ పర్వాన్ని రచన చేశారు. దాన్ని సాయంకాలం మనం సత్సంగంలో మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ సత్సంగం చేసుకోండి, భగవన్నామ స్మరణ చేయండి. భగవత్ స్మరణతో మీ కష్టాలని దూరం చేసుకోండి. కష్టాలు పోయి మంచి ఆరోగ్యం సిద్ధించాక 10 మందికి ఉపయోగపడేలాగా మంచి పనులు చేయండి. మీకు అందరికీ స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ కలగాలి అని చెప్పి యువత వారి వ్యాపార అభివృద్ధిలోకి లోకల్ బిజినెస్ నెట్వర్క్ స్థాపించిన నాటి నుండి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ టౌన్ హాల్లో లోకల్ బిజినెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో 3వ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్బిఎన్ ప్రెసిడెంట్ రవితేజ అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు. తొలుత ఎల్బిఎన్ ప్రెసిడెంట్ తేజ, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సిరాజ్, సెక్రటరీ ఏవివి సతీష్ కుమార్లు తొలుత రక్తదానం చేసి ఇతర సభ్యులకు స్ఫూర్తిగా నిలిచారు. బ్లడ్ డొనేషన్ క్యాంపుకు ఇండియన్ రెడ్ క్రాస్ స్టేట్ చైర్మన్ వైడి రామారావు పాల్గొని రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ఒకరి రక్తదానం నలుగురికి ప్రాణదానంతో సమానమని అన్నారు. రక్తదాతలు ఎలాంటి అపోహలు పోకుండా నిర్భయంగా రక్తదానం చేయవచ్చని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో 50 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్, డైరెక్టర్ అంకుర్ సురానా, కుటుంబ సభ్యులు రామ్ కుమార్, కిరణ్, రాజు, ఎల్బిఎన్ సభ్యులు పాల్గొన్నారు. లోకల్ బిజినెస్ నెట్వర్క్ స్థాపించి 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతూ 3వసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చూడడానికి చాలా ఇదిగా ఎదురుకు వచ్చినందుకు అండ్ దీనికి సపోర్ట్ చేస్తున్న బాదం బాలకృష్ణ గారికి, లయన్స్ మెంబర్స్కి, అండ్ మా పాత ప్రెసిడెంట్ అంకుర్ సురానా గారికి, వైస్ ప్రెసిడెంట్ సిరాజ్ గారికి, సెక్రటరీ సతీష్ గారికి అండ్ అందరి మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. పెంచుకుంటూ అలాగే కస్టమర్స్కి నమ్మకంగా ఇవ్వడానికి ఒక నెట్వర్క్ కింద ఏర్పడ్డారు. మరి పెట్టిన ఇది ఎస్టాబ్లిష్ చేసిన వెంటనే సంఘ సేవ ఏదైనా చేయాలి, ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు ఏదైనా చేయాలని చెప్పి నిర్ణయించుకుని ఆ రోజు నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ట్రీ ప్లాంటేషను, నిత్యావసర వస్తువుల పంపిణీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజున రెడ్ క్రాస్ సంస్థకి సుమారు 50 నుంచి బ్లడ్ డొనేషన్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం, మరి నా చేత ఇనాగ్రేట్ చేయించడం నాకు ఆనందంగా ఉన్నది. మరి రక్తదాతలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా బ్లడ్ ఇవ్వాలంటే అప్పటికప్పుడు రాదు. కాబట్టి మీరు ఇచ్చే బ్లడ్ మరి వాళ్ళ ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా ఇదివరకులా కాకుండా ఒకరి రక్తదానం ప్రాణదానం, ప్లాస్మా కింద రెడ్ బ్లడ్ సెల్స్ అలాగే ఇవన్నీ కూడా విడదీయచ్చు, హోల్ బ్లడ్ కాకుండా. కాబట్టి రక్తదాతలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు రండి, అపోహలు వెన్నాడండి. 60 ఏళ్ళు ఇదివరకు అయితే 60 ఏళ్ళు దాటితే ఇవ్వద్దనే వారు ఇప్పుడు వయసుతో నిమిత్తం మీద ఆరోగ్యంగా కొంతకాలం బ్లడ్ ఇవ్వచ్చు. నేను ఇప్పటికీ 89 సార్లు ఇచ్చాను. దాన్ని బట్టి మీ అందరూ ఆలోచించండి. నాకు 62 ఏళ్ళు. మరి దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించి ముందరకు వచ్చి రక్తదానం చేయండి. ప్రాణదాతల కండని పిలుపునిస్తూ ఎల్బిఎన్ ఇలాగ మరింత విస్తరించి మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించాలని చెప్పి కోరుకుంటూ మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యం కనుక ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడానికి బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాఘవేంద్రరావు పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో 1 స్టెప్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రిటైర్డ్ డిఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచే బాధ్యత తీసుకోవాలని అన్నారు. భావితరాలకు ఆక్సిజన్ కొనే పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు నాటాలని అన్నారు. వృక్ష సంపద ఆధారంగానే భవిష్యత్తులో మానవాళి మనుగడ సాధ్యమని డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు. సొసైటీ అధ్యక్షులు జోగా రామకృష్ణ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని గ్రీనరీగా చేయడం కోసం ఇప్పటికే తాము 20,000 మొక్కలు నాటామని, 1,00,000 మొక్కలు నాటాలనేది తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు సీతారామరాజు, ఆనంద్, వీరబ్రహ్మం, సుధాకర్, శేషగిరిరావు, చేయుత రవి, కామేశ్వరరావు, వెంకటేశ్వరరావు, రామారావు, ఎర్లవిల్లి కృష్ణ, అడబాల రత్నప్రసాద్, డాక్టర్ దాసరి శ్రీధర్,
ప్రసాద్ నాయుడు, బుద్ధరాజు సత్యనారాయణరాజు, రాజా, ఐరెడ్డి వెంకట్రావు, పివి రమణ తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించాలి, కార్బన్ డైఆక్సైడ్ లాంటివి, ప్లస్ దాంతోపాటు ఆక్సిజన్ పెంచి ఇప్పుడు అందరూ కూడా చాలామందికి ఈ పొల్యూషన్ వల్ల, న్యూక్లియర్ పొల్యూషన్, ఫ్యాక్టరీల వల్ల, ఇవన్నిటి వల్ల కూడా ఊపిరితిత్తుల వ్యాధులకి, గుండె జబ్బులకి, బ్రెయిన్ ప్రాబ్లమ్స్కి లోనవుతున్నారు. కాబట్టి ఇవి తగ్గించడం కోసం ఈ మొక్కలు పెంచి దీని యొక్క ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కాకినాడకి ప్రొవైడ్ చేయడం కోసం వారంతా కూడా వాళ్ళ నిధులంతా వెచ్చి వాళ్ళ జేబుల నుంచి ఖర్చు పెట్టుకోవడం చేస్తున్నారు. సో ఈ వాకర్స్ అసోసియేషన్ ఇది ఇప్పటికీ 4వసారి ఈ మొక్కలు ఈ సంవత్సరంలో వాకర్స్ బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రతనప్రసాద్ గారు, శ్రీధర్ గారు, మిగతా మిత్రుల సహకారంతో ఇలా చేపట్టడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా ఈ మొక్కల యొక్క ప్రాధాన్యతను, ప్రకృతిని కాపాడటానికి ప్రతి వాళ్ళు చేసి కొన్ని చూస్తూ ఉన్నాం. ప్రతి వాళ్ళు కూడా ఈ వేప మొక్కలు ఏంటంటే మంచి ఆరోగ్యం వాతావరణం వస్తుందని చెప్తుంటే ప్రతి వాళ్ళు ఈ వేప మొక్క కనపడితే చాలా విరిచేయడం, ఎందుకంటే అవి మనిషిని పొల్యూషన్ పెరిగిపోతే మొక్క పెరగట్లేదు. నేను మేకలాగా టైప్లో కొంచెం ఏంటంటే ఆకులు తినేయడం, అంటే వాళ్ళకి ఏంటంటే చాలా మంది తింటే ఇది ఆరోగ్యం బాగుపడుతుంది, పళ్ళు బాగుపడతాయనే ఒక రాంగ్ కాన్సెప్ట్లో విపరీతంగా చెట్లు ఇచ్చేసి పళ్ళుతో వేయడం లేదా ఆకులు తినేయడం, ఇది ఎంత మాత్రం మంచిది కాదు. రేపు పొద్దున మన భావితరాలకి మనం ఏమిస్తాం ఈ పొల్యూటెడ్ వరల్డ్లో ఈ అనారోగ్యమైన వాతావరణం ఇవ్వడం కంటే మొక్కలు పెంచి ప్రతి వాడు కూడా మొక్కలు పెంచి కనీసం వాళ్ళు బతకడండి. మీరు పాత్రమే కొత్త మొక్కలు వేసినైపోయినా అవి వేసే వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆ మొక్కలు వాడి బాణాన్ని వాడు బతకనిస్తే మనకి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుంది, ఎక్కువ ఆక్సిజన్ కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ సందర్భంగా రామకృష్ణ గారు, మున్సిపల్ హెడ్ ఫర్ సొసైటీ వారిని, రతనప్రసాద్ గారు, శ్రీధర్ గారు, మిగతా మిత్రులందరినీ, రాజు గారు, వీళ్ళందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసి రామకృష్ణ గారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు, ఇంకా గ్రీనరీ కోసం ఇంకా మరిన్ని మొక్కలు పాస్తే ఇంకా బాగుంటుందని వారిని రిక్వెస్ట్ చేస్తూ వారికి ఎప్పుడే సహకారం అవసరమైనా మా వాకర్స్ చేసేటప్పుడు ముందు ఉంటాం వారితో పాటు పయనించడానికి. మా సంస్థ వన్ స్టెప్ టువర్డ్ సొసైటీ ఆర్గనైజేషన్ ద్వారా కాకినాడ నగరంలో దాదాపుగా 20,000 మొక్కలు వేయడం జరిగింది. అయితే ఈ యొక్క బోట్ క్లబ్లో కూడా కొంత మొక్కలు వేసే అవసరం ఉందని చెప్పేసి బోట్ క్లబ్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్ వారు రతనప్రసాద్ గారు మరియు నాయుడు గారు వెళ్ళడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని ఈరోజు మేము కాకినాడ ఈ యొక్క బోట్ క్లబ్లో మొక్కలు వేసే కార్యక్రమం చెప్పాం. అంటే ఈ మొక్కల్లో ప్రకృతికి ఉపయోగపడుతూ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా పెంచేటటువంటి మొక్కల్ని మేము వేయడం జరుగుతుంది. దీంట్లో ఈరోజు వేసే మొక్కలు గాలుగా వేపన, 2 మొక్కలు కూడా అద్భుతంగా మనకి ఉపయోగపడతాయి. ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్న ఇది ఏదైతే గ్రీనరీ ఉందో అది మన జీవిత పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మన పూర్వీకులు, మన తల్లులు, తండ్రులు, ఆ యొక్క తాతలు వాళ్ళందరూ వేసిన మొక్కలు. మరి నెక్స్ట్ తరానికి మనం ఏదైనా ఇవ్వాలనుకుంటే కనుక ఈరోజు మనం ప్రారంభించాలి. ఆ యొక్క ప్రారంభంలో మా యొక్క వన్ స్టెప్ టువర్డ్ సొసైటీ, అంటే ఒక అడుగు సమాజం వైపు అనేటువంటి మా యొక్క సంస్థ ద్వారా మాతో కూడా నడుస్తున్నటువంటి మా డాక్టర్ గారు, మా గురువు గారు రాఘవేంద్ర గారు, మా యొక్క బ్రహ్మాజీ గారు, మొత్తం అందరూ కూడా ఈ రోజు సభ్యులు అందరూ కూడా మాకు తోడ్పడుతున్నారు. మా యొక్క చేయూత సంస్థ నుంచి రవి గారు ఇచ్చారు. ఇంతమంది సహకారంతో మేము కూడా ముందుకు వెళ్తాం. కాకినాడ నగరంలో వేసిన ఈ యొక్క స్ట్రెంగ్త్తో పాటుగా మాకు ఊపిరి దేవుడు ఇచ్చినంతకాలం ప్రయాణం చేసి 1,00,000 మొక్కలన్నా ఈ కాకినాడలో వేయాలనేది మా యొక్క లక్ష్యం. దీనికి ప్రతి ఒక్కరు సహకరించి ప్రజలు కూడా ముందుకు వచ్చి వారి ఇంటి దగ్గర ఒక్కొక్కరు ఒక మొక్క వేసినా సరే ప్రకృతి మనం కాపాడుతాం, మంచి ఆక్సిజన్ భావితరాలకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 5 రోజుల క్రితం ఒక వ్యక్తికి మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి అతన్ని కత్తితో బెదిరించి 29,000 రూపాయలు నగదు దోచుకెళ్లిన పిఠాపురం పట్టణానికి చెందిన 2 వ్యక్తులను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ జి శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో టౌన్ ఎస్పీ మణికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైతే ఈ దుండగులైనటువంటి వాళ్ళు వాళ్ళ మోటార్ సైకిల్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆ బండి నెంబర్ వచ్చేటప్పటికి AB 37 DJ 2205. అలాగే ఈ వ్యక్తులు కూడా మనం అందరికీ చూపించడం, వీడియోగ్రఫీ ద్వారా అందరికీ చెప్పిన తర్వాత ఈ వ్యక్తులందరినీ కూడా గుర్తుపట్టడం అనేటువంటి జరిగింది. వీళ్ళందరూ కూడా పిఠాపురం వాస్తవ్యులే. ఒకళ్ళ పేరు వచ్చి ఆనంద భూపతి శ్రీనివాసు అలియాస్ శ్రీనివాసు, ఈ కొత్తపేట పిఠాపురం టౌన్లో ఉంటూ ఉంటాడు. అలాగే రెండవ ముద్దాయి వచ్చేదానికి బర్ల నరేష్, వీడు కూడా 27 సంవత్సరాలు. ఈయన కూడా పిఠాపురం టౌన్లో ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా పిఠాపురం వాళ్ళు కాబట్టి వాళ్ళు చూసిన తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్, తర్వాత అలాగే క్రైమ్ పార్టీని వీళ్ళందరూ కూడా మనకి వైఎస్ఆర్ సంబంధించినటువంటి
ఫ్లాట్స్ దగ్గర ఏదో అనుమానపరంగా మళ్ళీ ఇవాళ కూడా కనిపిస్తే వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుని వచ్చి రిమాండ్ రిపోర్టు రెడీ చేయడం అనేటువంటిది చేసి ఇవాళ కోర్టుకి పంపించడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ కూడా జలసాలకు అలవాటు పడి ఏదైతే మద్యం సేవించడం, ఇలాగా దొరికినటువంటి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేసినట్టుగా కనిపిస్తుంది. వీళ్ళ దగ్గర కూడా 2 నైఫ్లు కూడా సీజ్ చేయడం జరిగిందన్నమాట. అంటే ఈ డబ్బు తీసుకునే ముందు కత్తి చూపించి ఆ డబ్బు ఇచ్చేసేటట్టుగా చేస్తూ ఉంటారు వీళ్ళ అఫెన్స్ని. ఇలాగా ఈ టౌన్లో కనుక ఇలాగే ఏమన్నా జరుగుతుంటే కనుక ఈ బీటీ సిస్టమ్, తర్వాత నైట్ పెట్రోలింగ్ సిస్టమ్, అలాగే సర్కిల్లో ఉన్నటువంటి నైట్ ఎస్ఐ కూడా తిరగడం అనేటువంటి జరుగుతుంది. ఇలా కూడా జరగకుండా కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు, తర్వాత అలాగే పెట్రోలింగ్ కూడా, అలాగే బీటీ సిస్టమ్ అనేటువంటి కూడా ప్రతిష్ట గట్టిగా చేస్తామనేటువంటి కూడా ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఎవరైతే అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిల దగ్గర ఒక స్ప్లెండర్ మోటార్ సైకిల్, అలాగే ఒక నైఫ్, వాళ్ళు దొంగతనంగా తీసుకున్నటువంటి 16,000 రూపాయలు సీజ్ చేసి ఈ ప్రాపర్టీని అంతా కూడా కోర్టుకి రిమాండ్ రిపోర్టు పంపించారు. శరీరంలో ఇన్ఫ్లుయెన్స్ శాతం తగ్గడం వల్ల మధుమేహం వ్యాధికి గురవుతున్నారని, దీన్ని అదుపు చేయలేని పక్షంలో నరాల వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని ప్రముఖ నరాల మధుమేహం వైద్య నిపుణుడు డాక్టర్ కెవి సతీష్ కుమార్ పేర్కొన్నారు. కూడా తీసుకుని అంతా కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మన ట్రాక్ విషయమే చాలాసార్లు ఓఎన్జీసీ వాళ్ళని కూడా కలవడం జరిగింది. వారు కూడా గ్రాంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వీళ్ళు రిలయన్స్ వారు మేము ట్రాక్ అంటే యాక్టివ్ చెప్తే మనకి ఆ ట్రాక్ అంతా కూడా రిలయన్స్ వాళ్ళు వేసారు గతంలో ఒక 5-6 సంవత్సరాల క్రితం. మళ్ళీ వాళ్ళే దాన్ని పైన గ్రావెల్ వేసి పైన ఇసుక వేయడం కోసం వాళ్ళే ముందుకొచ్చారు. బహుశా రేపు నుంచే లారీలు కూడా వస్తాయి. నేను చెప్పింది ఏంటంటే వాళ్ళకి ముందు ఒక వైపు స్టార్ట్ చేయండి వర్క్, అది కంప్లీట్ అయింది. మళ్ళీ 2 వైపు రండి, యాక్ని మొత్తం మీరు ట్రాక్ అంతా కొట్టుబెట్టేస్తే వాకింగ్ చేయడం ఇబ్బంది ఉంటుందని చెప్పడం జరిగింది. మరి వారు కూడా బహుశా వాళ్ళు చేస్తాను అనుకున్నాను. ముందు ఒకవైపు ఏమంటున్నట్టు గ్రావెల్ లారీలు అన్నీ కూడా గుట్లు పెట్టేస్తారు, మరి వాకింగ్ చేయడం ఇబ్బంది వస్తుంది. ఒక వైపు అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు 2 వైపుకి రమ్మని కోవడం జరిగింది. ఇప్పుడు వరకు మీరు చేసే టెస్ట్లన్నీ ప్రతిదీ ఇన్వేజివ్ ప్రొసీజర్, అంటే గుచ్చ ఏదోటి బాడీలో ప్రాసెస్ ప్రొసీజర్ చేస్తే కానీ మీరు బ్లడ్ కానీ సీరం కానీ లేకపోతే వేరే పదార్థం కానీ తీసుకోలేరు. సో అవన్నీ ఏంటి కొంచెం ప్రజలకి అది కొంచెం నెప్తో కూడిన పని, లేకపోతే కొంచెం యాంగ్జైటీతో కూడిన పని, అవునా కదా. సో ఇలాంటి వాటిని మనం ఓవర్కమ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఈ డయాగ్నోస్టిక్స్ ప్రాసెస్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు దీంట్లో ఈ టెక్నాలజీలో ఏంటంటే ఇప్పుడు మీరందరికీ ఈసీజీ అనేది తెలుసు, ఈసీజీ ఎలా చేస్తారు చూసారు అంతే. సో అవి ఒక సెన్సర్స్తో చేస్తారు అంతే కదా. సో ఇవి కూడా ఒక ప్రత్యేకమైన సెన్సర్స్ అన్నమాట. సో ఈ సెన్సర్స్ ఇటు బేసిక్గా థర్మోహిమోడైనమిక్ సెన్సర్స్ అంటారు. సో ఈ సెన్సర్స్ ఏం చేస్తాయంటే బేసిక్గా మన బాడీలో యొక్క టెంపరేచర్ చేంజెస్ బట్టి బ్లడ్లో చేంజెస్ అంటే హీమోడైనమిక్ చేంజెస్ని అది పసిగడుతుంది అన్నమాట. అది పసిగట్టిన తర్వాత దాన్ని ఒక డిజిటల్ సిగ్నేచర్లో కన్వర్ట్ చేసి అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది ప్రాసెసింగ్ చేస్తుంది. అది చేయటం వల్ల మనకి చాలా హై లెవెల్ ఆఫ్ యాక్యురసీ వస్తుంది అన్నమాట. సో ఇది దగ్గర మనకి సుమారు 150 టెస్టుల వరకు చేస్తుంది. సో ఏం టెస్టులు అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఎలాగ వస్తుంది, సిబిసి, అలాగే లిపిడ్ ప్రొఫైల్, అలాగే మీ లివర్ ఫంక్షన్ టెస్టులు, అలాగే రీనల్ ఫంక్షన్ టెస్టులు మొత్తం అన్నీ వస్తాయి. దాంతోపాటు చాలా ఫిజియలాజికల్ పారామీటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ సపోజ్ మీ లంగ్స్తో సంబంధించి, హార్ట్తో సంబంధించి, అంటే లంగ్ వాల్యూమ్స్ ఉంటాయి, వైటల్ కెపాసిటీలు, లేకపోతే టైడల్ వాల్యూమ్స్ ఇలాంటివి. సో నార్మల్గా అవి చేయించుకోవాలంటే మీరు స్పైరోమెట్రీ కానీ స్పెషలైజ్ టెస్టులు చేయించుకోవాలన్నమాట. అవన్నీ సొంత కూడిని, డబ్బులతో కూడిని, అండ్ యావరేజ్గా ప్రతి ఒక్కరికి చేయరు. సో ఈ వ్యాలెట్ రోజున ప్రజల ప్రాబ్లమ్ అంటే నార్మల్గా ప్రియంటివ్గా చెక్ చేయించుకోకపోవడానికి కారణం రెండే రెండు. ఒకటి మనీ, ఎందుకంటే ఇవన్నీ ఎనీ హాస్పిటల్, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్, చిన్న హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా మినిమం 10,000 to 15,000 కాస్ట్ అవుతుంది అది. రెండోది టైం. ఈ టెస్టులు చేయించుకుంటే కమ్సే కమ్ అట్లీస్ట్ ఒక రోజైనా పడేస్తాయి. ఎందుకంటే దీంట్లో కొన్ని హార్మోన్ టెస్టులు కూడా ఉంటాయి అన్నమాట. అవి నార్మల్గా చేయించుకోవాలంటే కనీసం 1 రోజు 2 రోజులు పడేస్తాయి.
సో ఈ ఎర్నాటిల్కి పరిష్కారంగా మేము తీసుకెట్టామన్నమాట. ఇది మేము ఒకటి ఈ టెస్ట్ మొత్తం నమ్మరమి 150 టెస్టులు మీకు ఒక 15 నిమిషాల లోపల అయిపోతుంది. రిపోర్ట్ కూడా 15 నిమిషాల లోపల వచ్చేస్తుంది అనమాట. ఇది కాకినాడ సిటీ బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షురాలిగా గోడి సత్యవతి ఎంపికకు సహకరించిన పార్టీ బాధ్యతలు అప్పగించి పార్టీని బలోపేతానికి కృషికి అవకాశం కల్పించిన సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావుకు గోడి సత్యవతి కృతజ్ఞతలు తెలియజేశారు. కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు వారి స్వగ్రామం కట్టమూరు గ్రామంలో వారి స్వగృహంలో గోడి సత్యవతి, బీజేపీ నాయకుడు గోడి వెంకట్, సెంట్రల్ మండల బీజేపీ అభిమానులు ఆధ్వర్యంలో పురోహితులు ఆశీర్వచనంతో సాలువా కప్పి ఫోటో బహుకరించి కృతజ్ఞతలు తెలిపారు. బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీలో కష్టపడితే పదవులు వస్తాయి అనడానికి గోడి సత్యవతి వెంకట్ నిదర్శనం అని అన్నారు. సెంట్రల్ మండలం అధ్యక్షురాలుగా మండలంలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని, ఎన్డీఏ కూటమి పేదల సహకారంతో ప్రజలకు మరింత సేవ చేయాలని, భాజపాను మండలంలో మరింత బలోపేతం చేయాలి అని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కౌన్సిలర్ జీవీవి శర్మ, బీజేపీ యాక్టివ్ మెంబర్ తాతోలు నాగభూషణం, సోమశెట్టి నాగేశ్వరరావు, ఆకేల మల్లికార్జున శర్మ, కాళ్ల సుబ్బారావు శర్మ, ఎన్ బాబురావు, కిత్తాడి శ్రీనివాస్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. తిరిగి వార్తలకు స్వాగతం. నూతన ప్రస్తుత వైద్య విధానంను ఆకలింపు చేసుకోవాలి. గైనకాలజీ సదస్సులో వైద్యులకు వక్తల సూచన. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం. ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్ విమర్శ. కాకినాడ సెజ్లో నిరుపయోగంగా 1000 ఎకరాలు, ఉపాధి లేక పెరుగుతున్న నిరుద్యోగులు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధు ధ్వజం. కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీవ్ర లోటు. నివాళులు అర్పించిన అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.